జగన్ టీంలో ఎవరు తప్పు చేసినా వాళ్లకు శిక్ష తప్పదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. జగన్ అహంకారానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, జగన్ 2.0 అంటున్నాడని, ఇప్పుడు జగన్ 0.0లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని, జగన్ గెలుస్తాడని నమ్మకం లేక పార్టీని వదిలి నేతలు వెళ్తున్నారని విమర్శించారు. జగన్ ని బంగాళాఖాతంలో ప్రజలు ఎప్పుడూ కలిపారని, మేము గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలు కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చాలా కాలం తర్వాత స్క్రిప్ట్ చూడకుండా, వీడియో వదలకుండా ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా మాట్లాడటం చాలా బాధాకరం. నేను అసెంబ్లీకి రాను, నేను అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలనేది వారి యొక్క దురహంకారానికి నిదర్శనం. అది ప్రజలు ఎన్నుకున్నారు. నిన్ను మీ శాసనసభ్యులు ఎన్నుగా నువ్వు కాకుండా 10 మంది ఎన్నుకున్నారు. వాళ్ళలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభకు రావాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీరి ద్వారా సమస్యలు ప్రస్తావించాలనుకున్నారు. నువ్వు ఒక్కడవే కాకుండా అందరి గొంతు నొక్కే విధంగా మీరు మాట్లాడటం చాలా దుర్మార్గం. మా నాయకుడు మీరు కౌరవ సభగా చేసి అవమానించినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ సభకు రమ్మని చెప్పారు. సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలకు పోరాడమని చెప్పారు. అది మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు అంతేకాకుండా మీరు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజు గొడ్డలపోటు గురించి మాట్లాడగానే ఈ రోజున పెద్దిరెడ్డి కుమారుడు గురించి కూడా మీరు మాట్లాడుకొని రావడం చూస్తూ ఉంటే వీటన్నిటికీ కూడా ముఠా నాయకత్వం మీరు పెంచి పోషిస్తున్నారు. దీని గురించి మీరు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడటాన్ని కూడా యావత్ ప్రజానీకం గమనిస్తున్నారు. మీ ద్వంద్వ వైఖరి తెలియజేస్తూ ఉంది. మీరు చేసేటువంటి తప్పులను కూడా తెలియకుండా మీరే బయటేసుకుంటారనేది నేను తెలియజేసుకుంటూ, తప్పులు చేసిన వాళ్ళని ఎంతకైనా శిక్షిస్తాం. మేము ఈరోజు ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసాం. తప్పనకుండా మీకు అహంకారానికి ప్రజలు ఒక చరిత్రలో సృష్టించారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆ రోజు మీరు మాటలు మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న 4 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని మాట్లాడిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి యాగీ చేస్తూ అది లేదని చెప్పేసి సభకు రావటం ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు. జగన్ 2 అంటున్నారు. ఇప్పుడు 0లో ఉన్న విషయం మీరు మర్చిపోతున్నారు. 1 తర్వాత 0లోకి వచ్చారు. రేపు 2-0 గురించి మాట్లాడుతున్నారు. అంటే 1 తర్వాత 2కి రాకుండా 0లోకి వెళ్ళారంటే ఆ 0ను కూడా మీరేదో మీ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మానసిక పరిపక్వత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడమని నేను జగన్కి హితవు చెప్తాను.